తెలంగాణలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా అందజేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా త్వరలోనే వెల్లడించనుంది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద నగదును త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు తెలంగాణలో జరిగే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతోంది ప్రభుత్వం. తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాల్లోనే రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయడంతో పాటు నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు ఎకరాకు 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. మొదట 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కారు చూస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రావడమే ఆలస్యం. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ఇప్పటికే మంత్రి చెప్పారు. దానికి అనుగుణంగానే కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.